ఓ నీ దుంపదేగా మీరెక్కడ తయారయ్యారా బాబు అని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టేటట్టు చేసిండ్రు రామ్ చరణ్ ఫ్యాన్స్ అనేటోళ్ళు. అరే మీరు ఫ్యాన్స్ ఏందిరా బాబు అనుకునేటట్టు ఆగమాగం చేసిండ్రు. అభిమానానికి కొద్దిగా హద్దు పద్దు అనేది ఉంటది. ఇగో గీళ్ళకు అవి ఏం లేనట్టే ఏ తిరగ చేసిండ్రు చూడండి. అయ్యయ్యో! 2 ఏళ్ల చిన్న పాపను ఎత్తుకొని పోతున్న రామ్ చరణ్‌ను, ఆ చిన్న పాపను చుట్టుముట్టి కేకలు, బొబ్బలు పెట్టిండ్రు. గిదేనా అభిమానం అంటే? గిట్లనేనా ఇష్టపడే హీరోని ఇబ్బంది పెట్టేది? ఏ ఒక్కళ్ళు కూడా కాసింత జ్ఞానము, ఇంగితము, ఇజ్జత్ ఉన్నట్టు మెదలకుంటే ఇలాంటి అభిమానులని ఎట్లా అంటారు చెప్పుండ్రి? మొన్న రామ్ చరణ్ భార్య ఇద్దరు కవల పిల్లలు. ఓ పాప, ఓ బాబుకి జన్మనిచ్చిందని చెప్పుకున్నాం గదా! హాగో హీరో రామ్ చరణ్ తన బిడ్డ క్లింకారని ఎత్తుకొని అపోలో దవాఖానకు అడిగి చేరిండు. అట్లా వస్తాడనే ముచ్చట ముందుగాలనే తెలిసింది కావచ్చు ఫ్యాన్స్ అనేటోళ్ళకు. రామ్ చరణ్ బిడ్డను ఎత్తుకొని కారు దిగిండో లేదో కళ్ళు తాగిన కోట్ల తీరుగా పిచ్చుకుక్క కరిచిన తీరుగా ఓ ఓ అని మొత్తుకున్నాడు. కెవ్వు కెవ్వన్లోళ్ళు చేసిండ్రు. పాపం తండ్రి భుజం మీద వండుకున్న 2 ఏళ్ల చిన్న పాపకు ఏం తెలుసు? ఇంతకు ముందు గింత మందిలకు రాని చిన్న పిల్లనాయే దయ్యం పట్టినోళ్ళ తీరుగా ఓయ్ ఓయ్ అని ఒర్రేసరికి పాపం దడుచుకున్నది కావచ్చు చిన్న పాప. ఫ్యాన్స్ అయితే ఏంది, ఎంత అభిమానం చూపెడితే ఏంది, గిట్లా చేస్తే ఎవరికైనా కోపం వస్తుంది. అందుకే రామ్ చరణ్ మస్తు కోపంగా అనిపించిండు. అయినా ఆ ఆక్రోశాన్ని అదిం పెట్టుకొని అందరిని దాటుకొని ముందటికెళ్ళిపోయిండు. నీ ఫ్యాన్స్ మొఖం అంగడి పోను, మీరేం ఫ్యాన్స్ రా, తిప్పల పెట్టి సెల్ఫీలు తీసుకునే మీరు రామ్ చరణ్ ఫ్యాన్స్ మని ఎక్కడన్నా చెప్పుకునే ఇజ్జత్ పోతుంది, సిగ్గు పోతుంది. అభిమానులు అంటే మంచిగా కోరుకునేటోళ్ళు అయి ఉండాలి కానీ ఇట్లా ఆగం చేస్తారా అని వీడియోని సోషల్ మీడియాలో తిప్పుకుంటూ తిడుతుండ్రు ఈ ఫ్యాన్స్ చేసిన ఎకిలి చేష్టలు చూసిన వాళ్ళు. దీన్ని అభిమానం అనుడు కాదు కానీ పిచ్చి అనాలని కామెంట్లు పెడుతున్నారు. జర మారుర్రా. చెట్టు కాయలు బరవా పిల్లలు కన్నోళ్ళకి బరవా అన్నట్టు మాట్లాడుతుంటారు. కానీ పదవి కోసం ఒక కన్న తండ్రి బిడ్డ బరువు అవుతున్నదని సర్పంచ్ కాకుండా చేస్తున్నదని పానాలు తీసిండు ఓ కనికరం లేని తండ్రి. ఏం జరిగింది ఎట్లా జరిగిందనే ముచ్చట పోలీస్ సార్ చెప్తుంది నుండి. మనకి ఏఆర్పి క్యాంప్ దగ్గర B46/8 నిజాం సాగర్ కాలువలో ఒక 6 ఏళ్ల పాప మృతదేహం కనపడింది. అనుమానాస్పద పరిస్థితుల్లో అమ్మాయి చనిపోయి ఉండడం, దాని మీద మనకి ఇన్ఫర్మేషన్ వస్తే ఇమీడియట్ గా ఒక చిన్న ఏసీపీ గారు తర్వాత సిఐ ఎస్ఐలు సీన్ కి వెళ్ళడం జరిగింది. అనుమానాస్పద మృతిగా దాన్ని భావించి అది ఎట్లా చనిపోయింది, అది కారణం ఏంటి అనే దాంట్లో ఇన్వెస్టిగేషన్ కి ఒక 3 టీంలు అరేంజ్ చేయడం జరిగింది. 6 ఏళ్ల చిన్న పాప ఎట్లా జీవిడిచింది? కాల్జారి కాలువల పడ్డదా లేకుంటే ఎవరైనా నెట్టేసిండ్రా అనేది పోలీసులు అంజనం వేసినట్టు భూతద్దాలు వెత్తి చూసినట్టు చూస్తే అసలు కారణం కన్న తండ్రి అని తేలిందట. ఆ ముచ్చట కూడా సారే చెప్తుండే. తండ్రి కొండమంగళే పాండురంగ అతను ముగ్గురు పిల్లల తండ్రి. అతను ఆ గ్రామంలో కొరూరు గ్రామంలో విరాట్ అనే సెలూన్ నడుపుతూ ఉండేవాడు. అదే సెలూన్ కి గణేష్ షిండే అని ప్రస్తుతం సర్పంచ్ ఆయన రెగ్యులర్ గా వస్తుండేవాడు. వీళ్ళ డిస్కషన్లు ఏంటి అంటే 6 నెలల్లో మహారాష్ట్రలో గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ ఉన్నాయి, కానీ ఎలక్షన్స్ లో పోటీ పడాలి అంటే 2 పిల్లలే ఉండాలి అనే ఒక నియమం ఉంది. అయ్యయ్యో వాడు తండ్రా లేకుంటే రాక్షసుడా? బండి మీద తీసుకుపోతుంటే మా నాయన నాకు కొత్త కొత్త జాగాలు చూపెడతాండు, నిజాం సాగర్ ప్రాజెక్టులు చూపెడుతున్నాడు, అబ్బా ఎన్ని నీళ్లు ఉన్నాయో, మా నాయన అంత మంచోడే లేడని మురిసిపోయింది కావచ్చు. కానీ అదే తండ్రి కెనాల్ కాలువలను నెట్టేసి పానాలు తీస్తాడు అనుకోలేదు కావచ్చు. ముగ్గురు పిల్లలుంటే మహారాష్ట్ర రాష్ట్రంలో రాబోయే ఎన్నికలలో సర్పంచ్ పదవి దక్కదని మొదటి బిడ్డ ప్రాచీని ఏరేటోళ్లకు అమ్మాలని చూసిండట తండ్రి. కొండమంగళే పాండురంగ అనే తండ్రి పూణే కార్పొరేషన్లో బర్త్ సర్టిఫికేట్ మార్చాలని చూసిండట. వేరే ఎవరికన్నా దత్త తీయాలని కూడా చూసిండట. ఆ ఉపాయాలన్నీ ఫెయిల్ అయ్యేసరికి ఇప్పుడు సర్పంచ్ గిరి ఎలగబెడుతున్న షిండే గణేష్ అనేటోడు ప్రాచీని చంపేసి తప్పిపోయిందని ప్రచారం చేయమని చెప్పిండట. అందుకే మహారాష్ట్ర రాష్ట్రం ముఖేడ్ తాలూకా కెరూర్ అనే ఊరు నుంచి నిజామాబాద్ జిల్లాకు వచ్చి ఏఆర్పి క్యాంప్ దగ్గర ఉన్న కాలువలను నూకేసిండట. వానికి కండ్లు మండ, వాని చేతులకు జట్టలు పుట్ట. పదవి కోసం బిడ్డను చంపినోడు నేరస్తుడు అవుతాడు, జైలుకు పోతాడు, కానీ సర్పంచ్ ఎట్లయితాడు? ఇంకా చిన్న లాజిక్ కూడా తెలియనోడు సర్పంచ్ ఎట్లయితాడు? అందుకే పోలీసులు బిడ్డను చంపేయమని ఉద్దర సలహా ఇచ్చినోని ఆ పాండురంగాన్ని అరెస్ట్ చేసిండట. పదవికి ఎక్కినాక గడ్డి తిన్న లీడర్లను చూసినాం కానీ పదవి కోసం బిడ్డను చంపినోని నిన్నే చూసినాం రా బాబు అని మాట్లాడుకుంటారట మహారాష్ట్ర పబ్లిక్.